ఐపీఎల్ 2025లో పర్పుల్ క్యాప్ అందుకోవడం కాదు కదా, అసలు ఈ సీజన్లో ఆడతాడని కూడా ఎవరు అనుకోలేదు. ఎందుకంటే గత ఏడాది నవంబర్లో నిర్వహించిన ఐపీఎల్ వేలంలో అతన్ని ఏ ఫ్రాంచైజ్ కొనుక్కోలేదు. 2 సార్లు వేలానికి అతని పేరు వచ్చినా ఎవరు పట్టించుకోలేదు. కానీ ప్రస్తుతం ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా పర్పుల్ క్యాచ్ అందుకున్నాడు. దీంతో లార్డ్ శార్దుల్కు సాధ్యం కానిది ఏదీ లేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోకపోవడంతో ఇంగ్లాండ్ కౌంటీలో ఆడాలని శార్దుల్ అనుకున్నాడు. అందుకే వచ్చే నెలలో ప్రారంభమయ్యే కొత్త సీజన్ కోసం ఇంగ్లీష్ కౌంటీ జట్టు ఎసెక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబైతో ఆడిన రెడ్ బాల్ మ్యాచ్ కొనసాగింపుగా దీన్ని భావించాడు. కానీ అక్కడే కథలో ట్విస్ట్ చోటు చేసుకుంది. రంజీ నాట్అవుట్ దశలో శార్దుల్ ఆడుతున్నప్పుడు లక్నో సూపర్ జైంట్స్ మెంటర్ జహీర్ ఖాన్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నాడు. ఐపీఎల్ 2025లో తమ ఫ్రాంచైజీలో చేరేందుకు సిద్ధంగా ఉండాలని జహీర్ చెప్పాడు. ఐపీఎల్ 2025 స్టార్టింగ్ ముందు లక్నో క్యాంప్లో శార్దుల్ కనిపించడంతో అతని టీంలో చేరడం ఖాయమనే వార్తలు వచ్చాయి. చివరకు గాయంతో దూరమైన మొహసిన్ ఖాన్ స్థానంలో శార్దుల్ జట్టులోకి వచ్చాడు. బేస్ ప్రైజ్ 2 కోట్లతో అతను ఎల్ఎస్జీతో చేరాడు. ఇప్పుడు ఆడిన 2 మ్యాచ్ల్లోనూ అదగొట్టాడు. ఢిల్లీ క్యాపిటల్స్పై 2 వికెట్లు పడగొట్టిన శార్దుల్ సన్ రైజర్స్ హైదరాబాద్పై 4 వికెట్లతో సత్తా చాటాడు. 6 వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.